కాబట్టి ఈ అమరావతి అభివృద్ధిలో అవి మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సిపిడిసిఎల్ ఈ ఏపీడిసిఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అదేవిధంగా ఎన్హెచ్కి ఇచ్చిన విధంగానే 2.5% సూపర్విజన్ ఛార్జెస్ తీసుకునే విధంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మెసెస్ సుజలాన్ ఎనర్జీ, మెసెస్ యాక్సిస్ ఎనర్జీ అభ్యర్థి మేరకు చేపట్టిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గడువును మరో 2 సంవత్సరాలు పొడిగించడానికి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్క్యాప్ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విద్యుత్ సజావుగా గ్రిడ్కు చేరాలంటే సిటియుఎల్, పీజీసీఎల్ వంటి కేంద్ర ట్రాన్స్మిషన్ సంస్థలు నెట్వర్క్ అనుసంధానం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కంపెనీలు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం 2022లో రద్దు చేయటం, అనేక మార్పుల మూలంగా ఏమైందంటే ఈ పవర్ ఎవాక్యుయేషన్ కోసం ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మించాలో పీజీసీఎల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాని వరకు ఈ ప్రాజెక్ట్కి ఎక్స్టెండ్ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి 2028-29 వరకు పడుతుంది. కాబట్టి ఆ లైన్లు సిద్ధమయ్యే సమయానికి వీళ్ళు కూడా పనులు పూర్తి చేసుకునేలా ఈ 2 ఏళ్ల గడువును పెంచారు. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ గ్యాస్, ఈ యుద్ధ పరిస్థితుల్లో గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ వినియోగదారులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో వినియోగదారులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేకోకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్స్ యూటిలైజేషన్ కానివ్వండి, పంప్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మూలంగా ఎన్విరాన్మెంటల్గా చాలా ఫ్రెండ్లీ ఫ్యూల్ అది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా డేంజర్ ఇది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రిలయబుల్ ఫ్యూల్, ఎటువంటి పొల్యూషన్ కూడా లేకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, మరి దేశంలో కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. దీన్ని ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ పిఎన్జిలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్ని టార్గెట్గా, అంటే గతంలో దీనికి 25% అదనంగా జిఎస్టీ వేయటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఆ డెవలపర్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత ఆ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ కేవలం కొన్ని వేలు మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని త్వరలో 9 లక్షల గ్యాస్ ఏజెన్సీస్, అంతేకాకుండా సిటీస్లో దాన్ని కంపల్సరీ కూడా చేస్తానికి ఉన్న అవకాశాన్ని, అంటే అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ కంపల్సరీగా తీసుకోవాలి అనే నిబంధన కూడా పెడతానికి ఉన్న అవకాశాన్ని కూడా చూడమని చెప్పారు. అదేవిధంగా ఆ పైప్ లైన్ వేసేటప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది, రోడ్లు కట్ చేస్తాం కానీ లేకపోతే. సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వమని చెప్పేసి, వాటిని డిస్టర్బ్ చేయకోకుండా. సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి, మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా ఈ నెట్వర్క్ని పూర్తి చేయడానికి సహకరించండి చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాము. ఏదైనా కూడా భవిష్యత్తులో ఈ పిఎన్జిని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ ప్రతిపాదన వరకు ఏంటంటే ఏదైతే దీపంలో మనం కన్సెషన్ ఈ సబ్సిడీ ఇస్తున్నామో 2400, ఆ 2400 రూపాయలు ఈ పిఎన్జి ద్వారా గ్యాస్ తీసుకున్నా కూడా 200 రూపాయల కాడికి నెలకి 2 నెలలు అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే మెగా గ్యాస్ ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మెగా, ఇంకోటి భాగ్యనగర్ గ్యాస్, ఇంకో చోట డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తాం.
అది వాళ్ళకి కస్టమర్కి సంబంధించిన విషయం. ఇప్పుడు మీకు సిలిండర్ కావాలంటే సిలిండర్ తీసుకోవచ్చు. నో సిలిండర్ గ్యాస్ తీసుకోవచ్చు, కానీ సిలిండర్కి మళ్ళీ ఈ పిఎన్జికి రెండిటికి సబ్సిడీ ఇవ్వదు. ఏదైతే దీపం పథకం ఎందుకు చాలా చోట్ల సిటీస్లో కూడా ఇస్తాం కదా, స్లమ్సే కాదు కదా, దాదాపు 1 కోటి మందికి 1 కోటి సిలిండర్లకు ఇస్తున్నాం. సో కాబట్టి కొంతమంది ఈ పైపులు ఇప్పుడు ఆగిరిపల్లి ఉంది, ఆగిరిపల్లిలో మెగా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఇళ్ళకు కూడా ఇచ్చేస్తారు అందరికీ. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఈ దీపం పథకం పొందుతున్నలే కదా. సో వాళ్ళకి రెండిటికి ఇవ్వం, కేవలం ఒకదానికి ఇస్తాం, ఐదర్ సిలిండర్స్ ఆర్ పిఎన్జి. సో పిఎన్జికి ఇచ్చినా కూడా మేము సబ్సిడీ ఇస్తాం, మీరు పిఎన్జి కనెక్షన్స్ పెట్టుకుని అభ్యంతరం లేదని ఇచ్చేది. దీపం పథకం కాదండి, దీపం 2 స్కీమ్ ఇది. ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో దాని పేరు దీపం 2. దీపం 1లో కనెక్షన్స్ ఇచ్చాం, 10 లక్షల కనెక్షన్స్ ఏదో ఇచ్చారు. మహిళలు ఆ కర్రల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ ఎన్నో సబ్జెక్టు కనెక్షన్ ఇచ్చారు. సో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి సిలిండర్లకి అని చెప్పేసి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాము. దానికోసం ఎట్లా సార్ అంటే యుద్ధం మూలంగా, మరి అది యుద్ధం మూలంగా రాష్ట్రమో లేకపోతే భారతదేశం మూలంగా కాదు, అయినా కూడా గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకున్నాం. ఆయిల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పర్స్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఎక్కడ గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా, ఆఖరికి ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మనకి కమర్షియల్ గ్యాస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 20% ఇచ్చారు, దాన్ని ఇప్పుడు 50%కి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా చూస్తానికి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ మరియు పర్యవేక్షణ కోసం ది ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ 2026 ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం లభించింది. ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి ఆందోళన మరియు ఆత్మహత్యలు నివారించడానికి కౌన్సిలింగ్ సేవలు మరియు మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి. అంతేకాకుండా సంస్థలు నాణ్యమైన బోధనలతో పాటు కనీస మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో ఈ యాక్ట్ని కూడా, ఈ రూల్స్ని కూడా ఆమోదించడం జరిగింది. ఓకే, 2014లో అప్పుడు చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది రాజకీయ దురుద్దేశమా లేకపోతే ఏదైనా అమరావతి ప్రాంతం మీద దురుద్దేశమా తెలియదు, కానీ ఆ రోజు ప్రభుత్వం ఏపీ సిఐడి యాక్ట్ 2014